శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి మే 4 నుండి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మన గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే ఏదైతే షష్టగ్రహ కూటమి జరిగిందో ఆ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి పంచగ్రహాలు అయినటువంటి రాహువు, శుక్రుడు, బుధుడు మరియు శని, దాంతోపాటు ఇక పంచగ్రహాల్లో బుధుడి యొక్క మార్పు అనేది మే 7వ తారీఖున జరగబోతున్నది. అదేవిధంగా రవి యొక్క మార్పు ఆల్రెడీ జరిగింది. ఈ యొక్క గురువు యొక్క స్థితి వచ్చేటప్పటికే మనకు వృషభంలో కొనసాగుతుంది. రవి యొక్క స్థితి మనం గమనించినట్లయితే మేషంలో కొనసాగుతుంది. అదేవిధంగా బుధుడి యొక్క స్థితి కూడా మే 7వ తారీఖున మారుతున్నది. కేతువు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది ఈ యొక్క స్థితిరీత్యా తన యొక్క స్థితి వచ్చేటప్పుడు కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంటుంది. బుధుడి యొక్క మార్పు 7వ తారీఖున జరుగుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి ఇది ఫైనాన్షియల్గా కొంచెం బెటర్మెంట్ ఇచ్చే విధంగా ఉంటుంది. అంటే డబ్బు పరంగా రొటేషన్ సకాలంలో రావాల్సినటువంటి డబ్బు విషయంలో సమయానికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఖర్చు అనేది కొద్ది ఎక్కువగానే ఉంటుంది. ఒక దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తలు అనేది అత్యంత ముఖ్యంగా మీరు భావించగలుగుతారు. కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. తద్వారా ఇది కొన్ని కష్ట నష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంతమందికి మీరు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా వారు ఆ యొక్క గ్రాటిట్యూడ్ని మరియు అదేవిధంగా ఆ యొక్క విశ్వాసాన్ని చూపించకుండా మీ గురించే బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి వారికి ఇటువంటి అసలు పక్కకు రానిచ్చడమే, పక్కన పెట్టుకోవడమే తప్పుగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. కుజుడి యొక్క స్థితి అష్టమంలో సంచారం చేస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. కుటుంబాల్లో ఐక్యతను సిద్ధించాలని చెప్పి అనుకుంటారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటారు. మనం అందరం కలిసి ఉండాలి, కలిసి నిర్ణయాలు తీసుకుంటే మంచిది, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పాలనుకుంటారు. మీ మనసులో మాటని క్లియర్గా చెప్పాలనుకుంటారు. అనవసరమైనటువంటి కోర్టు సంబంధితమైన వ్యవహారాలు మానసిక చింతకి కారకంగా ఉంటుంది. మీరు చేయనటువంటి తప్పుకి మీకు సంబంధం లేనటువంటి విషయాలకు కూడా కొన్నిసార్లు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అవి కొంచెం మానసికంగా బాధించే విధంగా ఉంటుంది. మీ మీద నింద మోపడమే పనిగా పెట్టుకున్నటువంటి వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలనుకుంటున్నా సరే ఏదో విధంగా మీ చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా దూర ప్రాంత ప్రయాణం విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా వెళ్ళద్దు, దూరంగా జరగండి. అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. ఏదో మసిపూసి మారాడికాయ చెప్పి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి భూమి కొనడం, పాలసీలు కట్టడం అనేది ఒక పరిపాటిగా అవుతుంది. వారేమో అనుకుంటారని చెప్పి, బంధువులు అనుకుంటారని చెప్పి కొని ఆ యొక్క డాక్యుమెంట్స్ని సరిగా చూసుకోకుండా అనవసరమైనటువంటి విషయాలకు లోనవ్వద్దు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగించాలనుకుంటారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని అనవసరంగా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోకుండా ఉంటే మంచిది అనుకుంటారు. డబ్బు సంపాదించడం, డబ్బు రూపాయి కూడా మిగలట్లేదు. నెల చివరికి ఈ యొక్క డబ్బు మిగలకుండా ఉండటానికి కారకం ఏమిటా అని అర్థం కానటువంటి ఈ యొక్క ఖర్చును నియంత్రించాలనుకుంటారు. ఆ ఖర్చు నియంత్రించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. అసలు ఎక్కడ డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందో అని చెప్పి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కుజగ్రహ మంత్రజపం చేసుకోవాలి. విద్యార్థులే కాదు అందరూ పెద్దలు కూడా చేసుకోవాలి. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేయాలి.
సింధూరాన్ని హనుమాన్ దేవాలయాలలో సమర్పించండి. ఆకు పూజ చేయించండి. ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకోండి. మరియు వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేయండి. వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. వాటితో పాటు శనికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా స్థిరచరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు ఈ రాశిలో ఉండేటువంటి వారు వాటితో పాటు దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి.